వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ పే బ్యాక్ వీక్ అనేది నడుస్తుంది. సో ఈ మ్యాచ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఒకసారి ప్రివ్యూ అనేది చూద్దాం. మ్యాచ్ నెంబర్ 43 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ కి అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ఇందులో టోటల్ ఓవరాల్ గా ఈ ఐపీఎల్ లో 2 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్ కూడా విన్ అవ్వలేదు. ఇందులో యావరేజ్ స్కోర్ కూడా క్లియర్ గా 200 అనేది ఉంది. సో ఇందులో హై స్కోర్ చూసుకుంటే 266 పర్ 7 వికెట్స్ కోల్పై సన్ రైజ్ హైదరాబాద్ చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 199 పర్ 10 వికెట్స్ కోల్పై ఈ సీజన్ లో లోయెస్ట్ స్కోర్ అనేది నమోదైంది. మొదటగా ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్ గా 34 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 15 ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అయింది. 19 మ్యాచెస్ అనేవి ముంబై ఇండియన్స్ అనేది విన్ అయింది. లాస్ట్ రీసెంట్ 5 మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచెస్ అనేవి విన్ అయింది. లాస్ట్ మ్యాచ్ కూడా విన్ అయ్యి ఉత్సాహంతో ఉంది. ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ లూజ్ అయింది. ఓవరాల్ గా 3 మ్యాచెస్ అనేవి విన్ అయింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ 6th పొజిషన్ లో ఉంది. 9 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 8 పాయింట్స్ తో -0.386 నెట్ రన్ రేట్ తో 6th పొజిషన్ లో అనేది ఉంది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ చూసుకుంటే 8th పొజిషన్ లో ఉంది. 8 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 6 పాయింట్స్ తో -0.227 నెట్ రన్ రేట్ తో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ ముంబై ఇండియన్స్ ది లాస్ట్ ముంబైలో హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అనేది జరిగింది. ముంబై ఇండియన్స్ 234 కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్ దాన్ని చేజ్ చేయలేకపోయింది. ఇందులో కూడా చూసుకుంటే రోహిత్ శర్మ 49 చేశాడు, టిమ్ డేవిడ్ 45 చేశాడు, ఈశాన్ కిషన్ 42 చేశాడు. లాస్ట్ లో షెపెడ్ లాస్ట్ 4 ఓవర్లో 31 రన్స్ అనేది చేసి ముంబై ఇండియన్స్ కి కీలకంగా మారాడు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ చూసుకుంటే స్టబ్ 71 నాట్అవుట్ గా నిలిచాడు, కానీ ఎవరికి ఒంటరి పోరాటం చేశాడు. పృథ్వీ షా 66 పర్ వికెట్ కోల్పోయాడు. అదేవిధంగా అభిషేక్ పవాల్ 41. ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి ఫస్ట్ గా చూసుకుందాం. పృథ్వీ షా, జేక్, అభిషేక్ పవాల్, షయోబ్స్, రిషబ్ పంత్, స్టబ్స్, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నార్జో, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్ గా న్యూ ప్లేయర్ రాసిక్ దాస్ ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ ముంబై ఇండియన్స్ మనం ఒకసారి చూసుకుంటే పృథ్వీ షా 7 మ్యాచెస్ ఆడి 185 రన్స్ అనేది చేశాడు. ఓపెనర్ లో కొంచెం స్టార్ట్స్ అనేది బాగా ఇస్తున్నాడు. అదేవిధంగా రిషబ్ పంత్ 9 మ్యాచెస్ ఆడి 342 రన్స్ అనేవి చేయడం జరిగింది. క్యాప్టెన్ ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. స్టబ్స్ మిడిల్ ఆర్డర్ లో కీలకంగా ఆడుతున్నాడు. 9 మ్యాచెస్ ఆడి 225 రన్స్ అనేది చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా క్లియర్ గా ఆడుతున్నాడు. ఖలీల్ అహ్మద్ 9 మ్యాచెస్ లో 10 వికెట్స్ అనేది తీశాడు. డెత్ ఓవర్ లో చాలా చక్కగా డాట్ బాల్స్ అనేది వేసి రన్స్ అనేది సేవ్ చేయడం జరుగుతుంది. కుల్దీప్ యాదవ్ మిస్టర్ బిగినర్ అద్భుతంగా చైనామన్ బౌలింగ్ అనేది వేస్తూ 12 వికెట్స్ అనేది తీశాడు. కీలక టైంలో వికెట్స్ అనేది తీసి ఢిల్లీకి విజయాన్ని అందిస్తున్నాడు. అదేవిధంగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ఈశాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, నెహల్ వదోరా, మొహమ్మద్ నబీ, గ్రాల్డ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్ గా తుషార్ అని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ ముంబై ఇండియన్స్ మనం ఒకసారి చూసుకుంటే కీ ప్లేయర్స్ ఎవరున్నారు అని చూసుకుంటే రోహిత్ శర్మ 8 మ్యాచెస్ ఆడి 303 రన్స్ అనేది చేసి ముంబై ఇండియన్స్ లో టాప్ రన్ స్కోరర్ గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేస్తాడో చూడాలి. ఈశాన్ కిషన్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ అనేది చూపట్లేదు, కానీ 8 మ్యాచెస్ ఆడి 192 రన్స్ అనేది చేసి ముంబై ఇండియన్స్ లో టాప్ 3 రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ 8 మ్యాచెస్ ఆడి 273 రన్స్ అనేది చేశాడు. అద్భుతంగా మిడిల్ ఆర్డర్ లో వికెట్ కోల్పోయినా సరే అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. గ్రాడ్ 8 మ్యాచెస్ ఆడి 12 వికెట్స్ అనేది తీస్తున్నాడు, కానీ పవర్ ప్లే లో ఎక్కువ రన్స్ అనేది తీసుకుంటున్నాడు. సో ఆ పవర్ ప్లే తగ్గిస్తే కీలకంగా మారుతాడు. జస్ప్రీత్ బుమ్రా ఎకనామీ చాలా తక్కువగా ఉంది. 8 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేది తీసి
మోస్ట్ వికెట్ టేకర్ గా ఐపీఎల్ లో కొనసాగుతున్న 2024లో. సో గైస్, ఈ రోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ ప్రివ్యూ అనేది మనం చూసాం, ప్లేయర్స్ అనేది చూసాం. సో పే బ్యాక్ టైమ్, దిస్ ఇస్ ద ఢిల్లీ క్యాపిటల్ ముంబై ఇండియన్స్ ని ఓడిస్తుందా, టాప్ టేబుల్ కి వెళ్తుందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.